హెచ్పివి వ్యాక్సిన్ వినగానే ఇది మీరు నార్మల్ వ్యాక్సిన్ అనుకుంటారు, కాకపోతే ఇది క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలిగే ఒక పవర్ఫుల్ షీల్డ్. హలో అండి, నేను మీ డాక్టర్ దాక్షాయిని, నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాలూర్. హెచ్పివి వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎవరికి ఏ టైంలో వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, చాలా కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్. మోస్ట్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా చాలా మందికి 90% పీపుల్ కి ఇది లైఫ్ టైమ్ లో అటాక్ అవుతుంది. కాకపోతే ఇది 90% పీపుల్ లో వితౌట్ ఎనీ సిమ్టమ్స్ నార్మల్ గానే రిజాల్వ్ అయిపోతుంది. కానీ హెచ్పివి లో ఒక 200 టైప్స్ వేరియంట్స్ ఉంటాయి. అందులో కొన్ని హై రిస్క్ వేరియంట్స్ మనకి జెనేటర్ వాట్స్ కానీ, లేదంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ, పెనైల్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ, యానల్ క్యాన్సర్ కానీ కాజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల లేదా వేరు కారణాల వల్ల హై రిస్క్ వేరియంట్స్ రావడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే 9 to 14 ఇయర్స్ వాళ్ళకి, 15 to 26 ఇయర్స్ వాళ్ళకి, 26 to 45 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. 9 to 14 ఇయర్స్ వాళ్ళకి ఓన్లీ 2 డోసెస్ అయితే అడిక్వేట్, ఎందుకంటే వీళ్ళలో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో 2 డోసెస్ అనేది సరిపోతుంది. ఇంకా 15 to 26 ఇయర్స్ వాళ్ళకి 3 డోసెస్ కంపల్సరీగా ఇవ్వాలి. 26 to 45 ఇయర్స్ అన్నది వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వ్యాక్సినేషన్ షెడ్యూల్ లో ఉన్న వాళ్ళు స్టాప్ చేసి ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వ్యాక్సిన్ ఓన్లీ గర్ల్స్ కే కాదండి, ఈవెన్ బాయ్స్ కూడా 9 to 14 ఇయర్స్ వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇది పెనైల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అండ్ యానల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది. సో వాళ్ళకి కూడా ఇది ఇన్ఫెక్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటది కదా, సో మనం వ్యాక్సిన్ ఇస్తే దాన్ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదైనా బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ వ్యాక్సిన్ ఇస్తే మోస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్ ని ఎప్పుడు తగ్గించదు, దాని నుంచి వచ్చే రిస్క్ ని మాత్రం ప్రివెంట్ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి అయినా, లేదంటే వ్యాక్సిన్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మన పేజ్ ని ఫాలో అవ్వండి.